హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు రద్దు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా హైకోర్టు మాజీ ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం అయితే కోరుతోందండి. ముఖ్యంగా శాస్త్రీయ అధ్యయనంతో అన్ని శాఖల తరగతుల ఉద్యోగులకి న్యాయం దక్కేలా చూడాలని చెప్పి ప్రభుత్వానికి అయితే విన్నవించారు. ఈ నేపథ్యంలోనే పిఆర్సీ కమిషనర్ పదవి నుంచి తమని తప్పించాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈయనైతే లేఖ రాయటం జరిగిందండి. మన్మోహన్ సింగ్ గారు అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది జూలైలో పిఆర్సీ కమిషన్గా తనను నియమించారని, అప్పటి నుంచి ఉద్యోగులను కేటాయించలేదని చెప్పి అందుకని చెప్పి స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా రిలీవ్ చేయాలని చెప్పి ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగిందండి. మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి 12వ పిఆర్సీ మరింత ఆలస్యమయ్యే నేపథ్యంలో ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ విధంగా తప్పుకోవడం వల్ల ఈ బాధ్యతల నుంచి దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి సర్వత్రా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు హామీగా చెప్పడం జరిగిందండి, పిఆర్సీ ఆలస్యం కాకుండా అమలు చేస్తాం, ఖచ్చితంగా ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పి. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోపు ఒక స్పష్టమైన నిర్ణయం అయితే రానుంది. ఉద్యోగ సంఘ నేతలతో అయితే చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.